పురాణాల్లో కవిత్వం ఇది ఒక రీసెర్చ్ చేయించండి ఎవరైనా. ఎన్ని సబ్జెక్ట్స్ ఒక్క పురాణాల మీద. అందుకే పురాణాల మీద ఒక యూనివర్సిటీ పెట్టండి రా బాబు అని చెప్తాం మేము ఇక్కడ. పురాణాలను బేస్ చేసుకుని ఎన్ని జ్ఞానాలు బయటకు తెచ్చాం. అందులో ఒక్క పాయింట్ తీసుకుని రీసెర్చ్ చేస్తే దాన్ని తవ్వుకోవడానికి ఇతర శాస్త్రాలు కూడా రిఫర్ చేయొచ్చు. పురాణాల పొయిట్రీ, ఇది లిటరేచర్ సైడ్, ఆర్ట్స్ సైడ్, వార్ఫేర్ ఇంకోటి, ఇలా ఎన్నెన్నో చూడొచ్చు. మీరు రాజనీతి శాస్త్రం చెప్పుకున్నాం ఇక్కడ. అలాగే వైద్యశాస్త్రం, రత్నశాస్త్రం, చాలా ఎన్విరాన్మెంట్ గురించి పురాణాలు ఏం చెప్పాయి, ఇలాంటివి చాలా చెప్పవచ్చు. ఒక ఆయన మధ్య కన్నడ భాషలో పురాణాల్లో ఎన్విరాన్మెంట్ మీద పుస్తకం రాశాడు. ఇంగ్లీష్లో కూడా వచ్చిందండి. అక్కడక్కడ కొన్ని జరుగుతున్నాయి. జామిట్రీ ఇన్ వేదిక్ యజ్ఞాస్ అనే పుస్తకం వచ్చింది. ఒక పాశ్చాత్యుడు రాశాడు. వేద యజ్ఞాల్లో జామిట్రీ ఎలా ఉన్నది, జామిట్రీకి మన దేశం ఎంత ప్రాధాన్యం ఇచ్చింది అనేది ఒక్కటి ఆలోచిస్తే యంత్రాలని జామిట్రీ కదా అన్నాడు మహానుభావుడు జాన్ వుడ్రాఫ్ అనేవాడు. అంతవరకు అది పిచ్చి గీతలు. హిందువులు ఏం చేసినా వాళ్ళు దేని మీద దాడి చేశారో ఆ ప్రజలందరూ మూర్ఖులు అనడం దాడి చేసిన వాళ్ళ నాగరికత. కానీ అలాంటి యంత్రాలు, ఎన్ని యంత్రాలండి, ఎందరి దేవతలో అన్ని యంత్రాలు ఉన్నాయి తెలుసా. యంత్రాలు అంటే మిషనరీ చెప్పట్లేదు. శ్రీ విద్యా యంత్రం, రామయంత్రం, యంత్రములు వేస్తారు. యంత్రములు పరిశీలిస్తే ఏముంటుంది, త్రికోణాలు, వృత్తాలు, చతురస్రాలు, ఇవన్నీ ఒక జామెట్రికల్ ప్యాటర్న్లో ఉంటాయి. పిచ్చి గీతలు కావు, అడ్డదిడ్డం కావు. కొంచెం గీత అడ్డమైతే తేడాలు వచ్చేస్తాయి. అంత జాగ్రత్తగా యంత్రాలు గీస్తారు. అంటే ఎంత యంత్రం గీశారంటే వాళ్ళకి ఎంత జామెట్రీ ఉంది. అంటే శక్తిని అక్షరాల్లోకి తీసుకొస్తే మంత్రం, జామెట్రీలోకి దించితే యంత్రం. తెలుసుకోండి ఇక్కడ. దైవశక్తిని జామెట్రికల్ ప్యాటర్న్లోకి తీసుకొచ్చారు యంత్రం, అక్షరాల్లోకి తీసుకొచ్చారు మంత్రం. ఈ రెండు కలిపి విగ్రహం తెచ్చారు, అది ఆకృతి. మూడింటిలోనూ దివ్యశక్తి. ఇది తెలియాలి. తెలియకపోతే మీకు ఎంతమంది దేవుళ్ళు ఎందుకు, ఈ విగ్రహం ఎందుకు ఇలా ఉంది అని అడిగితే చెప్పే సత్తా మనకు ఉండాలి కదండి. చెప్పే సత్తా లేనప్పుడు నాకు తెలియదండి, నాకు పెద్దవాళ్ళు చెప్పారు, దండం పెడితే చాలు. ఊరుకోమే లాజిక్లు తీస్తాం. లాజిక్ తీస్తే ఆన్సర్ ఇవ్వడానికి సిద్ధం. వినే ఓపిక ఉందా? కానీ దివ్యశక్తి శబ్దంలో వస్తుంది, రేఖలో వస్తుంది, విగ్రహం రూపంలో, 3 రూపాల్లో ఆవిష్కరిస్తాం శక్తిని. ఎందుకంటే నీళ్ళని బిందులో పట్టుకోమా తాగాలంటే, ట్యాంకుల్లో పట్టము. శక్తిని కూడా అదేవిధంగా విగ్రహంతో మనం పొందుతాం. ఇది తెలుసుకోవాల్సింది. దానిలోకి తీసుకొస్తాం శక్తిని. అదొక ప్రాసెస్. ఎలా తేవాలో ఉన్నది పద్ధతి. అప్పుడు విగ్రహం ఇంక బొమ్మ కాదు, దేవత అవుతుంది. దానికి ఒక ప్రాసెస్ ఉంది. మంత్రశక్తిని యాగం చేసి, యాగం యొక్క సూక్ష్మశక్తిని యంత్రంలో ధారపోసి, దానిపై సంస్కరింపబడిన విగ్రహాన్ని, అధివాసాలతో సంస్కరింపబడిన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తామంటే ఎంత ఉన్నదండి. అప్పుడు కొందరు పాశ్చాత్యులు వచ్చి, అయ్యో ఈ యంత్రములు పిచ్చిగా చేయలేదండి, సైన్స్ ఉందని తెలిసి హిందూ మతంలోకి మారి యోగులుగా మారిపోయారండి చాలామంది. ఇదిగో ఈ హిస్టరీలో మనకు తెలుసుకో. అది వచ్చింది బాధ. విమర్శించే వాళ్ళు హిస్టరీలో దొరుకుతుంటాయి. ఆ జాన్ వుడ్రాఫ్ 3 పుస్తకాలు రాశాడు. వర్డ్ పవర్, సర్పెంట్ పవర్, ఒకటి సౌందర్య లహరికి భాష్యం రాశాడు ఇంగ్లీష్లో. విశేషం ఎంత ఉన్నవి పరిశీలించండి. అదేవిధంగా విజ్ఞానాన్ని మనం గమనించితే ఎన్నెన్ని విషయాలు బయటపడుతుంటాయి ఇక్కడ. కనుక వాటిలో ఉన్న పరిజ్ఞానం. కనుక ఇతడి ఆలోచిస్తున్నది ఏంటంటే